అధినేతనేమో ప్రజల కోసం ప్రాణాలర్పిస్తానంటారు. కానీ ఆ నియోజకవర్గ నేతలేమో కేవలం తమ ప్రభావం కోసమే ప్రాకులాడుతున్నారు. అక్కడ నడుస్తోంది పవన్ కళ్యాణ్ ఆశయాల రాజకీయమా లేక ఈగోల యుద్ధమా? జనసేనని ఆశయాలకు, జనసేన సిద్ధాంతాలకు తూట్లు పొడుస్తున్నట్లే ఉంది అక్కడ రాజకీయం. అధినేత తొందరగా కోలుకోవాలని పూజలు చేసే విషయంలో కూడా కుమ్ములాడుకుంటున్నారు. అధినేతపై భక్తి కంటే బల ప్రదర్శనలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అసలు ఆళ్లగడ్డ జనసేన పార్టీలో ఏం జరుగుతుంది? లెట్స్ వాచ్. అధినేత సిద్ధాంతాలు నచ్చి చాలామంది పార్టీ జెండా పట్టారు. జనసేనాని అడుగుజాడల్లో నడుస్తున్నారు. ఏమీ ఆశించకుండా పవన్ కళ్యాణ్ ఆశయాలను గుండెల్లో పెట్టుకుని క్షేత్రస్థాయిలో జన సైనికులు కష్టపడుతున్నారు. కానీ ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మాత్రం కొందరు ముఖ్య నేతల తీరుతో పార్టీ పరువు పోతోంది. ఆశయాలు, సిద్ధాంతాలు పూర్తిగా పక్కదోవ పడుతున్నాయి. పార్టీని బలోపేతం చేయాల్సిన వారే కోవర్టు రాజకీయాలకు తెరలేపుతూ పార్టీ ఉనిక్కే ఎసరు పెడుతున్నారు. ఇద్దరు నేతల మధ్య విభేదాలు ఏ స్థాయికి చేరాయంటే కనీసం దేవుడి సన్నిధి కూడా వదలటం లేదు. పవన్ కళ్యాణ్ క్షేమాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన పవిత్రమైన పూజా కార్యక్రమాల్లో సైతం నేతలు ఉమ్మడిగా పాల్గొనలేకపోయారు. కలిసిగట్టుగా నడవాల్సిన చోట ఎవరికి వారే వేర్వేరుగా గ్రూపులు కట్టడం తీవ్ర దుమారం రేపుతోంది. ఆళ్లగడ్లోని శివాలయం వేదికగా జనసేన నియోజకవర్గ సమన్వయకర్త మైలేరి మల్లయ్య హడావుడి చేస్తే, అటు కాసింతల క్షేత్రంలో పార్టీ రాయలసీమ జోన్ కమిటీ సభ్యుడు మాబూ హుస్సేన్ మరో వర్గంగా పూజలు నిర్వహించారు. అధినేతపై భక్తి కంటే తామెంత బలవంతులమో నిరూపించుకోవడానికే ఈ నేతలు ప్రాధాన్యం ఇచ్చారని క్లియర్ కట్గా అర్థమవుతోంది. నేతల వైఖరిపై క్షేత్రస్థాయిలో పార్టీ బాగుండాలని కోరుకునే నిజమైన జన సైనికులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు చూసి పార్టీలోకొచ్చామని, స్థానిక నేతల గ్రూప్ తగాదాలు చూడటానికి కాదంటున్నారు. నాయకుల తీరు చూస్తుంటే సిగ్గేస్తోందని జన సైనికులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. సమాజంలో మార్పు కోసం సరికొత్త రాజకీయ ఒరవడితో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం పోరాడుతుంటే, ఆళ్లగడ్డ నేతలు మాత్రం తమ ఆధిపత్యం కోసం పాతకాలపు ముఠా రాజకీయాలను పట్టుకుని వేలాడుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో ఆళ్లగడ్డలో జనసేన గొంతును ఈ నేతలే స్వయంగా నొక్కేసేలా ఉన్నారని పార్టీ శ్రేణులు హెచ్చరిస్తున్నాయి. ఉమ్మడిగా ఉండి పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన నేతలే పార్టీ ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరిస్తున్నారని జన సైనికులు ఆవేదన చెందుతున్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పార్టీని బలహీనపరుస్తున్న అంతర్గత కోల్డ్ వార్పై జనసేన హైకమాండ్ ఇప్పటికైనా కఠినంగా వ్యవహరించాలని పార్టీ కేడర్ డిమాండ్ చేస్తోంది. క్రమశిక్షణ తప్పిన నేతలకు తాకీదులు ఇచ్చి ఈ వర్గ కుమ్ములాట్లకు తక్షణమే ఫుల్ స్టాప్ పెట్టాలని కోరుతున్నారు. ఓవైపు ఆళ్లగడ్డలో నామాటే శాసనమన్నట్లుంది టీడీపీ ఎమ్మెల్యే ఆళ్ల అఖిలప్రియ తీరు. మర్రి చెట్ల నీడలో మొక్క మొలవదన్నట్లు కూటమిలోని మిత్రపక్ష పార్టీలను ఆమె ఖాతరు చేసే పరిస్థితి లేదు. అగ్రనేతలు మాట్లాడుకున్నా ఆళ్లగడ్డలో నడవదన్నట్లే ఉంది అఖిలప్రియ రియాక్షన్. ఆళ్లగడ్డ మార్కెట్ కమిటీ చైర్మన్గా జనసేన నాయకురాలు సురేఖ పేరును ప్రకటించినా అఖిలప్రియ అనుమతి లేకపోవడంతో ఆమె బాధ్యతలు తీసుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఆమె ఎవరో కాదు, ఆళ్లగడ్డ జనసేన ఇన్ఛార్జి మైలేరి మల్లయ్య సతీమణి. కూటమి ప్రభుత్వం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇచ్చినా ఆళ్లగడ్డలో అఖిలప్రియ ఆశీస్సులు లేకపోవడంతో ఆమె బాధ్యతలు స్వీకరించలేకపోయారు. బలిజ సంఘాల నాయకులు అభ్యర్థించినా అఖిలప్రియ ససేమిరా అన్నారు. నంద్యాల జిల్లా పరిశీలకుడు కిలారి రోసయ్య ఆళ్లగడ్డ పర్యటనలోనూ ఈ విషయం చర్చకొచ్చింది. అలాంటి చోట జనసేన నేతల మధ్య సమన్వయం లేకపోవడం పార్టీకి మరింత చేటు చేస్తోంది. కూటమిలో కీలక పార్టీగా మరింత ఎదగాల్సిన చోట నేతల పంతాలతో జనసేన డేలా పడుతోంది. ప్రత్యర్థులను ఢీకొట్టాల్సిన చోట సొంత పార్టీ నేతలపైనే వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతూ కాలం గడిపేస్తున్నారు ఆళ్లగడ్డ నేతలు. పవన్ కళ్యాణ్ ఆశయాలను, తమ నమ్మకాన్ని ఆళ్లగడ్డ నేతలు బజార్న పడేస్తున్నారనే ఆవేదన అక్కడి జన సైనికుల్లో ఉంది. అఖిలప్రియ అడ్డాలో కలిసికట్టుగా లేకపోతే తమకే నష్టమనే విషయాన్ని అక్కడి నాయకత్వం విస్మరిస్తోంది. క్రమశిక్షణను ఉల్లంఘించి పార్టీ పరువు తీస్తున్న ఆళ్లగడ్డ నేతలపై హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? జనసేనాని ఆశయాలకు అనుగుణంగా ఆళ్లగడ్డలో మార్పు వస్తుందా, లేక నేతల ఈ గోల మధ్య జన సైనికులు నలిగిపోవాల్సిందేనా? ఇప్పటికైతే ఇవన్నీ జవాబులేని ప్రశ్నలే.